ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రీతిని అడ్డు పెట్టుకుని నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు అంతే. ఆ మాత్రం దానికే టైం స్టార్ట్ అయ్యిందా? అందరి కథ ముగిసిపోయింది అనుకుంటే ఎలా చెప్పు? ఇప్పుడు నేను నీలాగే ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఎంతసేపు చెప్పు? నిన్ను మరోసారి తన్ని తరిమేయడానికి జస్ట్ ఇందాకే చూసావు కదా, రోహిత్ని నేను ఆపకపోయుంటే ఈ పార్టీకి రోడ్డు అవతల పడిపోయి దిక్కులేని దిక్కుమాలిన దానిలాగా అలా చూస్తూ ఉండేదానివి. అవునమ్మే, ఈ పాయింట్ కూడా కరెక్టే కదా. కానీ నేను రోహిత్ని ఎందుకు ఆపానో తెలుసా? నిన్ను అలా ఎన్నిసార్లు గెంటేసినా రావణాసురుడి తలల మాదిరిగా ఖండించిన కొద్దీ తిరిగొస్తూనే ఉంటావు. సో ఈసారి పంపిస్తే తిరిగి రావడాలు ఉండకూడదు. పక్కాగా ప్లాన్ చేసి నీ చాప్టర్కే ఎగ్జిట్ ఇస్తా. అంతవరకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏమనుకుని మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టావో అదేది జరగదని గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చెయ్యాలని ప్లాన్ చేసినా అది నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికే పనికొస్తుంది గాని ఈ కుటుంబాన్ని పాడు చేయడానికి పనికిరాదు. అండ్ ఫైనల్ వార్నింగ్, నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం ప్రీతిదే. నీ స్థానం ప్రెజెంట్ ఏంటో ఫ్యూచర్ కూడా అంతే, ఎప్పటికీ మారదు. ఓకే అత్తయ్య గారు, అలాగే కానివ్వండి. మీ కాన్ఫిడెన్స్ మీదైతే నా లెక్కలు నావి. అయినా వెళ్ళిపోయిన ప్రీతి మళ్ళీ వచ్చింది, రాగానే నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. కానీ మారిపోయొచ్చిన ప్రీతి కూడా నాలాంటిదేనేమో. ఏమో, తను ఏదో ప్లాన్తోనే వచ్చిందేమో. ఎవరికి తెలుసు? ప్రీతి ఎలా వచ్చిందో, ఏ ఉద్దేశంతో మళ్ళీ వచ్చిందో నాకు తెలుసు అనన్య. ఆ విషయంలో నాకు ఏ టెన్షను లేదు. ఎందుకంటే ఈ ఆనంద భైరవిని మోసం చేసే శక్తి ఇక్కడ ఎవ్వరికీ లేదు.